నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇంకా అనసూయ, శివాజీ గారు లేదా ఈ వస్త్రధారణ వీటన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగే ప్రేక్షకులు కూడా అదే అంటూ ఉన్నారు. ఎందుకంటే అనసూయ రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. అండ్ అందులో ఆమె శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి కూడా కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతూ, అంటే సారీ చెప్పినట్టుగా అనిపించింది. అలాగే మొన్న రాశి గారికి కూడా సారీ చెప్పారు. సో మీరు ఏమంటారు? అంటే ఓవరాల్ గా ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా? మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని 3 రోజుల ముందు చెప్పాం. 3 రోజుల ముందు ఇది ఒక అర్ధరహితమైనటువంటి ఆర్గ్యుమెంట్ కి కొనసాగించడం మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఓవరాల్ గా ఈ గొడవ ఎవరిది? సినిమా వాళ్ళది. అంటే సినిమా వాళ్ళు ఇంత దరిద్రంగా పోట్లాడుకుంటారా అనే మెసేజ్ని మనం ఇటు రాజకీయ నాయకులకు కానీ అటు అభిమానులకు కానీ ఇవ్వకూడదు. సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచితేనే ఆ సినిమా వాళ్ళకు ఉన్న గౌరవం దక్కుతుంది. అది మొత్తానికి ఏంటంటే అనసూయ దారికి వచ్చింది. ఈరోజు ఏముంటుందంటే, శివాజీ అన్న మాటల్లో తప్పు లేదు, కానీ మళ్ళీ ఇంకేదో 2 వర్డ్స్ పట్టుకొని ఏదో ఆర్గ్యుమెంట్ చేద్దాం అనుకుంటుంది. కానీ లేదు, గీనీ లేదు. ఈవిడకి ఇంకా ప్రమాదాలు ఏర్పడక ముందే తన తాను కెరీర్ని తనే బాగు చేసుకుంటే మంచిది. ప్రమాదాలు అంటే అనసూయని ఎవరు బుక్ చేసుకోకూడదు, ఇటువంటి వ్యక్తి మీద బ్యాన్ చేయాలి ఒకటి, లేకపోతే అనసూయ అకౌంట్ని బ్యాన్ చేయాలి. ఎవరు కూడా అనసూయకి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఏదైనా అనసూయ తాలూకు ఆ ప్రోపకండాన్ని మనం మిస్ఫైర్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వచ్చి ఉన్నారు. వెరసి అనసూయ ఈ ప్రేక్షకుడు కానీ అభిమానులు కానీ లేదా శివాజీ మీద సింపతి ఉన్నవాళ్ళు కానీ బ్యాన్ చేస్తే అనసూయ విల్ బి నో మోర్. అది గ్రహించిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సారీ చెప్పినట్టు చెప్పింది, సారీకి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. అసలు నాకెందుకు, ఎవరినంటే నాకెందుకు, అనవసరంగా నేనెందుకు జోక్యం చేసుకోవాలి, ఎవరికి లేని బాధ నాకెందుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది కనుక దారికి వచ్చేసింది. ఈ రోజుతో అది సమస్య పోయితే బాగుంటుంది. దాన్ని ఎన్ని రోజులు మాట్లాడతారు? ఎన్ని మాటలు మాట్లాడినా లేనిపోని మాటలు మాట్లాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, నిందలు వేసుకోవడం, అన్న మాటలు ఉన్న మాటలు లేని మాటలు అన్ని కల్పించి మాట్లాడుకోవడం తప్ప దీనివల్ల వచ్చే ప్రయోజనం లేదు. సార్ అలాగే ఆవిడ మాట్లాడుతూ కూడాను ఇప్పుడు హీరోయిన్స్ అనే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దానికి కూడా ఒకటి ట్యాగ్ చేశారు ఈ రోజే. హీరోయిన్ అని అంటే ఇదే అని చెప్పేసి కింద ఒక గూగుల్ సెర్చ్ లోని ఒక వీరత్వం ఉన్న మహిళ హీరోయిన్ అంటే క్యారెక్టర్స్ చేసి పెద్ద పెద్ద రోల్స్ చేసిన వాళ్ళే కాదు, సో నేను కూడా హీరోయిన్ అని చెప్పేసి అన్నారు. సో అదంటే కొంత చదువు నేర్పాలి పబ్లిక్ కి అని చెప్పేసి. అది హీరోయిన్ అంటే వ్యక్తిత్వం, క్యారెక్టరు, పోరాటం, ఉద్యమం ఇది కాదమ్మా. మీరు ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ వేస్తారో మీకు తెలియదు కదా. హీరోయిన్కి క్యారెక్టర్కి సంబంధం లేదు, అర్థమైందా? సూర్యకాంత్ చాలా మంచి సహృదయం ఉన్న మనిషి, అన్నపూర్ణ లాంటి వ్యక్తి. మరి ఆవిడ వేసే క్యారెక్టర్లకి ఆవిడ వ్యక్తిత్వానికి ఏదైనా సంబంధం ఉందా? రాజనాల పెద్ద ఘోరమైన విలను. ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఆ రోజుల్లో 2 లక్షల రూపాయల లైబ్రరీ ఉండేది, అంత పెద్ద చదువు అని. అంటే ఆయన చదువుకి ఆయన చేసే క్యారెక్టర్కి సంబంధం ఉందా? ఇలాగా చాలా మంది ఉన్నారు. అంటే వ్యక్తిత్వానికి, జీరో దత్తానికి ఈ క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి సంబంధం లేదు. ఆ సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ వేస్తారో దాని ఔచిత్యం దెబ్బతినకుండా ఆ పాత్రలో చేతైతే పరకాయ ప్రవేశం చేయడం, చేత కాకపోతే కనీసం
ఆ పాత్రకి న్యాయం చేయడం ఇది మాత్రమే అవసరం, కానీ మిగతా వేరే అవసరం లేదు. రోజు నేను అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ కూర్చుంటాను, మరి నా క్యారెక్టర్ని ఎందుకు ఆదరించారంటే, ఎందుకు ఆదరిస్తారు, ఎందుకు ఆదరించాలి? నీ దాన ధర్మాలు చూడడానికి రాలేదు కదా. ఈ సినిమాలో నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో, పాత్రని ఎంతవరకు బాగా పండిస్తావో అది చూద్దాం వచ్చాం, అంతే. అంటే మీకు ఉన్నటువంటి ఏదైనా కొంచెం మంచి కార్యక్రమాలు చేసి ప్రజాసేవ చేసినట్టయితే, జస్ట్ లైక్ ఇప్పుడు ప్రభాస్ లాగా, ప్రభాస్ కోట్లు దానం చేస్తుంటాడు, అడిగిన వాళ్ళందరికీ కాదనకంట దానం చేస్తాడు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు పెడతాడు. ఇట్లాంటి ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్స్ ఏవైనా ఉన్నట్టయితే చూడరా మహానుభావుడు, ఆయన నిజంగా రాజాసాహెబ్ అయినరా అంటారు అందరూ. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఎక్స్ట్రాడనరీ ఈ చారిటీ ఉంది, ఎక్స్ట్రాడనరీ దాన ధర్మాలు ఉన్నాయి, మంచితనం ఉంది, అది ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అది మాత్రమే క్యారెక్టర్ని కాపాడదు, అది మాత్రమే హీరోని చేయరు. అలాగే నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు కూడా డబ్బులు చాలా పొదుపుగా ఉండేవారు. మరి వాళ్ళు హీరోయిన్లు కాకుండా పోయినారా? ఎంత వాళ్ళు హీరోలు కాకుండా పోయినారా? అలాగే కృష్ణ శోభన్ బాబు కూడా చాలా గుప్తంగా ఉంటాడు. మరి ఆయన తాలూకు సినిమాలు చూడడం మానేశారా? కనుక వ్యక్తిగతమైన క్యారెక్టర్లకి సినిమాలో పాత్రలు పోషించిన దానికి ఎటువంటి పొంతన లేదని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. రైట్ సార్. మొత్తానికైతే ఈ అంశము సర్దుమణిపోయినట్లే. ఇంకా దీని గురించి అనవసరంగా వృధా ప్రయాస తప్ప అనవసరమైన డిస్కషన్స్ చేసేదానికన్నా ఇంకా పనికొచ్చి టాపిక్స్ మీద పెడితే మంచిదే అనేది ప్రజల ఉద్దేశం కూడాను. థ్యాంక్ యూ సార్, మీరు కూడా అదే చెప్పారు. థ్యాంక్ యూ.